వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు 27వ డివిజన్ పరిధిలో 2.79 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు ప్రారంభించారు. నల్లపాడు హౌసింగ్ బోర్డ్ ఎక్స్టెన్షన్ ఏరియాలో 50 లక్షలతో బీటీ రోడ్లు, నల్లపాడు స్టేషన్ రోడ్లో 1.70 కోట్లతో అవుట్ఫాల్ డ్రైన్, పాలిటెక్నిక్ కాలేజ్ సెంటర్ సమీపంలో 59 లక్షలతో 2 సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. 27వ డివిజన్లోనే సుమారు 33 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈసారి నాణ్యమైనటువంటి యూనిఫామ్ ఇవ్వడమే కాకుండా, సకాలంలో పుస్తకాలు ఇవ్వడమే కాకుండా, నాణ్యమైనటువంటి మిడ్ డే మీల్ ఇచ్చి, అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి, టీచర్లు రిక్రూట్మెంట్ చేసి, వాళ్ళు వెళ్ళే దారి కూడా సరిగ్గా ఉందా లేదని చూసేటటువంటి ఒక దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు. నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఆయనకు ఈ సందర్భంగా మా విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ ఒక్క నల్లపాడు డివిజన్లోనే దాదాపుగా 2,70,00,000 రూపాయల వర్కులు ఈరోజు మనం ప్రారంభం చేసుకుంటాం. మరి ఇదే డివిజన్లో 33 కోట్ల రూపాయలకి వర్కులు శాంక్షన్ ఇచ్చాం. మరి స్థానిక కార్పొరేటరు, నాయకులు అందరూ కలిసి ఇప్పటికీ 12 కోట్ల రూపాయల వర్కులు కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా మిగిలినటువంటివి కూడా జరుగుతాయి. ఏదేమైనా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి నేత మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు నాయకత్వం.